అసలు ఎందుకు పిఎస్ సిస్టంలో యజ్ఞాలు జరుగుతున్నాయి? ధ్యాన మహాచక్రం అవనండి, ధ్యాన మహాయాగం అవనండి, మహాకరుణ యజ్ఞం అవనండి, ఏదన్నా గానీ రకరకాల పేర్లతో రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా యజ్ఞాలు జరుగుతున్నాయి. అసలు యజ్ఞాలు ఎందుకు జరగాలి? పత్రిగారు యజ్ఞాలు వెనక పెట్టిన ఉద్దేశం ఏంటో చూద్దాం. అది అర్థం కావాలంటే ముందుగా మనం ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి, ఋషుల కాలంలోకి వెళ్ళాలి. యజ్ఞాలు ఎలా జరిగినాయి? అందులో మొట్టమొదటిది దేవతా యజ్ఞం. యజ్ఞంలో ఉండే రకాలు. దేవతా యజ్ఞం అంటే దేవతల కోసం యజ్ఞం చేస్తారనమాట. ఆ యజ్ఞం చేసి ఆ వచ్చిన అవిస్సు అంటే ఆ యజ్ఞ ఫలితాన్ని తీసుకెళ్లి ఒక దేవతకి ఒక దైవానికి ఇస్తారనమాట. రెండు పితృయజ్ఞము. పితృయజ్ఞము అంటే పితృదేవతలకి, అంటే మనకు మంచి కుటుంబం ఇచ్చారు, మంచి బిడ్డల్ని ఇచ్చారు, మంచి తండ్రిని ఇచ్చారు, దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటది కదా, వాళ్ళే పితృదేవతలు. ఇక మూడోది భూత యజ్ఞం. భూత యజ్ఞం అంటే జీవుల కోసం జరిగేది. చిన్న చిన్న ప్రాణులు కాపాడండి అని, జీవులని రక్షించండి అని, ఆ జీవులకు అన్నం పెట్టండి అని ఆ పరంపరలో జరిగేది జీవ యజ్ఞం. అదే భూత యజ్ఞం అంటారు దాన్ని. ఇది కృష్ణుడు చేశాడు యజ్ఞం. ఇక నాలుగోది మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అంటే మనుషుల కోసం జరిగేది. లోకమంతా శాంతిగా ఉండాలని, మనుషులందరూ స్నేహంగా ఉండాలని, మనుషులందరూ ఆకలి దప్పులు లేకుండా భోగభాగ్యాలతో ఉండాలని జరుగుతుంది యజ్ఞం. దాని తర్వాత ఆఖరిగా బ్రహ్మ యజ్ఞం. అది అసలైన గొప్పది. బ్రహ్మ యజ్ఞం అంటే జ్ఞానం కోసం జరిగేది. అక్కడ జ్ఞానమే ఉంటుంది అనమాట, ఇంకేం ఉండదు. తక్కువగా జరిగిన యజ్ఞాలు. మొత్తం ఎన్ని యజ్ఞాలు వచ్చినాయి? ఎన్నండి? 5 యజ్ఞాలు వచ్చినాయి. ఈ 5 యజ్ఞాలని కలిపి, ఈ 5 యజ్ఞాల్లో ఉన్న ప్రత్యేకతని తీసుకొని, అంటే ఏ యజ్ఞాలు? దేవయజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్య యజ్ఞము, బ్రహ్మయజ్ఞము. ఈ 5 యజ్ఞాలను కలిపి పత్రిగారు తయారు చేశాడు ధ్యాన మహాయజ్ఞము.